హలో ఎవ్రీవన్. ఇదైతే మా రియాన్ష్కి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. అన్నప్రాసన అయిపోయింది కదా, ఇంకా ఉగ్గు పెట్టేయడమే అనమాట. ఇంకా అందుకోసం అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాసు పప్పులు తీసుకోవాలి. కందిపప్పు, శనగపప్పు, మైసూర్పప్పు, పెసరపప్పు, అంతే. ఇంకా బియ్యం అదే గ్లాస్తో 2 గ్లాసు బియ్యం తీసుకొని మంచిగా కడిగేసుకోవాలి. వీటిని నీట్గా కడిగిన తర్వాత ఒక పల్చటి క్లాత్ మీద ఎండలో ఒక గంట ఆరబెడితే ఇవన్నీ మంచిగా ఆరిపోతాయి అన్నమాట. ఇంకా వీటన్నిటిని వేయించుకోవాలి. నేను వేయించిన క్లిప్ అయితే మిస్ అయింది, సారీ. ఇంక ఇలా వేయించిన తర్వాత అందులో వేయించేటప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఒక 4-5 బాదం పప్పు వేసుకున్నాను. ఇంకా అవన్నీ మంచిగా పౌడర్ చేసేసుకొని ఇలా ఇది ఉగ్గు అనమాట ప్రిపేర్ చేయడం. పిల్లలకి తినిపించేటప్పుడు ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఉగ్గు తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని పక్కా పెట్టుకోవాలి. ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్లో అయితే ఈ ఉగ్గుని వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది బాగా ఉడకాలి, లేకపోతే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు. ఇందులో మనం జీలకర్ర వేసాం కాబట్టి పర్లేదు, మంచిగానే ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా డైజెషన్ ప్రాబ్లం ఏం లేకుండా మంచిగా ఉంటుంది. ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకైతే కొంచెం జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేయాలి. అది వేసిన పెద్దగా ఏం అనిపించదు, కాకపోతే కొంచెం వేస్తే వాళ్ళకి ఏమైనా టేస్ట్ తెలుస్తుంది కదా. ఇంకా అది వేసిన తర్వాత మంచిగా ఉడికిద్ది. ఉడికిన తర్వాత ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.